హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూన్ 27, 28, 29, 30వ తేదీలలో తులారాశి వారి యొక్క పూర్తి జాతకాల ఫలితాల వివరణ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో జరగబోయే పెనుమార్పుల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. వీరు త్రాసు గుర్తును కలిగి ఉంటారు. తులారాశి వారు చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు నక్షత్రాల వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. సమతుల్యత రాశి, ధోరణి, కళాత్మక దృక్పథం కలిగి ఉంటారు. ఇక ఈ 4 రోజుల్లో వీరికి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, ప్రజా సంబంధాలు, మంచి అభివృద్ధి అనేది కలిసి వస్తుంది. అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా వీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. ఆర్థిక పరంగా జీవితంలో విజయం కోసం పేదలకు నలుపు రంగు ఏదైనా దుప్పట్లు కనుక దానం చేయటం వలన తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ఈ నెలలో మీకు మంచి ఫలితాలు పొందాలంటే మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ 4 రోజులలో ఆ భగవంతుడు మీ తలరాతను శాశ్వతంగా మార్చబోతున్నాడు. మీరు గతాన్ని వదలలేకపోతున్నారు. ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తూనే ఉంది. మీ చుట్టూ ఉన్నవారిలో అసలైనటువంటి శత్రువులు ఎవరు అని అనేది తెలుసుకోవాలి అని చెప్పి మీకు ఉంటుంది. ఇది సాధారణమైనటువంటి జ్యోతిష్యం కాదు. మీకు భగవంతుడు ఇస్తున్నటువంటి చివరి సందేశం. ఇక మీ విజయానికి ఈ రోజు నుంచి పునాది మొదలవుతుందనే చెప్పుకోవాలి. మీ మనసులో ఎన్నాళ్ల నుంచో తెలియనటువంటి భారం పేరుకొని పోయింది. ఒక ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడూ కూడా లోపల నుంచి తొలిచేస్తూనే ఉంది. చాలా సంవత్సరాల నుంచి మీరెంతో కష్టపడి, ఎంతో మౌనంగా, ఎన్నో బాధలను భరించి ఇతరులకు సహాయం చేస్తూ మీ జీవితాన్ని వెనక్కి నెట్టుకుంటున్నారు. ఈ కారణంగానే మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ఈ శక్తి మరింత బలంగా పనిచేయబోతుంది. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు చెప్పే ప్రతి మాట మీ ఇంట్లో ఒక కంపనాన్ని సృష్టించబోతుంది. ఈ శక్తి మీకే చెబుతుంది. ఇక మీరు మౌనంగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి పాత్ర అసలు మీకు శత్రువా లేదంటే రక్షణ కల్పిస్తున్నారా? మీ జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక మలుపు అనేది ఒక వ్యక్తి ద్వారా ఏ విధంగా తీసుకురాబోతున్నాడు? లేదంటే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్త? అసలు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ 4 రోజుల్లో మీకు ఏమని చెప్పబోతుంది? ఏ హెచ్చరిక ఒక వ్యక్తి ద్వారా కీలకమైనటువంటి సంఘటనలకు దారి తీయబోతుంది? ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధ పెడుతున్నాయి. అదే మాటలు మీ జీవితాన్ని సరిదిద్దబోతున్నాయి. ఈ వ్యక్తి మీకు ఒక నిజాన్ని చెప్తాడు. ఆ నిజం మీరు వినటానికి భయపడవచ్చు. కానీ మీకు నిజం తెలిసినా సరే దాన్ని అంగీకరించడానికి సమయం అనేది పడుతుంది. ఈసారి మీరు దాని నుంచి తప్పించుకోలేరు. ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోనికి రావటానికి కారణం ఆ శని భగవానుడే. అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఇప్పుడే వస్తున్నారు అని అంటే ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ ఇంట్లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారే కావచ్చు, లేదంటే చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి రావటం యాదృచ్ఛికమైతే కాదు. మీరెప్పటి వరకు ఎంతో మందిని నమ్మారు, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. కానీ ప్రతిఫలం అనేది మీకు దక్కలేదు. ఈ వ్యక్తి మాటలు మీ మనసులో దాగి ఉన్న సందేహాలను బయటికి తీసుకొచ్చాయి. మీరెప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదు. ఈ వ్యక్తి మాటల ద్వారా మీకు అర్థమవుతూనే ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఆ నిర్ణయం అనేది మీ జీవితాన్ని 2 మార్గాలుగా విడగొడుతుంది. అసలు ఎందుకు ఈ మార్పు? ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఎందుకు ఇలా జరగబోతుంది? శని పరీక్షలను నిశ్శబ్దంగా మీరు ఎందుకు ఎదుర్కోబోతున్నారు? ఇతర రాశుల ఫలాలు అనుభవించినప్పుడు మీరు ఎదురు చూశారు. అంటే ఇప్పుడు ఆ ఎదురు చూపుకు ముగింపు వచ్చిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శని భగవానుడు మీ కర్మలను సమీక్ష చేయబోతున్నాడు. మీరు చేసిన మంచి ఇప్పుడు మీ వైపు తిరగబోతుంది. మీ పైన వేసిన నిందలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు మింగిన మాటలు ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇది శని భగవానుడిచ్చే న్యాయం. ఇక మీ జీవితంలో ఎవరు మీకు అంటే మీరెవరూ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆర్థిక పరిస్థితులలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. అకస్మాత్తుగా ఒక అవకాశం, ఒక ఆఫర్ లేదంటే ఒక పరిష్కారం అనేది వస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో మీరు భావోద్వేగంతో నిర్ణయాలకు తీసుకోవద్దు. ఈ రాశి వారికి డబ్బు కన్నా గౌరవం అనేది చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తు 5 ఏళ్లను నిర్ణయించేలా చేస్తుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటం లేదంటే ఎవరైనా చెబితే వినటం, ఆలోచించటం అత్యంత ముఖ్యం.
ముఖ్యంగా మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులనేవి ఆర్థిక విషయాలపైన ఎక్కువ దృష్టి సారించబోతుంది. ఈ 4 రోజులు మీకు ఆర్థికంగా బలంగా ఉండబోతున్నారు. కానీ మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా బాధ్యతలు మరింత పెరుగుతాయి. అలాగే మీ ప్రేమను సాధారణంగా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఆ వ్యక్తి కోసం మీ జీవితాన్ని అర్పించటానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ బలహీనత ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఎక్కువగా త్యాగాల మీదే నడిచింది. మీరిచ్చినటువంటి ప్రేమకు మీరు ఆశించినటువంటి గౌరవం దక్కలేదు. అయితే ఈ 4 రోజుల తర్వాత మీ హృదయానికి సంబంధించినటువంటి ఒక రహస్యం తప్పకుండా బట్టబయలవ్వబోతుంది. మీరు నమ్మినటువంటి వ్యక్తి మీ గురించి ఏ ఆలోచన చేస్తున్నారు? ఇప్పటికీ మీకు అర్థమయ్యే పరిస్థితి రాబోతుంది. పాత ప్రేమ తిరిగి రావచ్చు. కొంతమంది ఆశపడి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో తిరిగి వచ్చే ప్రేమ మీకు శాశ్వతంగా ఉండబోతుంది. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. లేదంటే పాత వ్యక్తి మీ జీవితంలోకి అర్థం చేసుకొని మరలా తిరిగి రావచ్చు. ఈ 4 రోజుల్లో మీ ప్రేమ విషయంలో ఒక గట్టి నిర్ణయం అనేది మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే ఈ రాశివారు కుటుంబం కోసం మీ కోరికలను చాలాసార్లు త్యాగం చేస్తారు. అదే కుటుంబంలో మీ గురించి తప్పుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక మాట ఒక హృదయాన్ని గట్టిగా తాకుతుంది. అది మీ హృదయాన్నే. అది అవమానమా లేదా నిజమా అనేది మొదట మీకే అర్థం కాదు. ఆ మాటల వలన మీరు చాలా విషయాలలో స్పష్టతను పొందుతారు. ఈ సమయంలో ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో మీరు తప్పకుండా నేర్చుకుంటారు. కుటుంబంలో పాత విభేదాలు మరలా బయటపడతాయి. కానీ ఈసారి మీరు మౌనంగా ఉండరు. మీ నిజాన్ని మీరు చెప్పేటటువంటి సమయం వస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు అంటే శత్రువులను కూడా స్పష్టంగా చూడగలుగుతారు. కొందరు ముసుగులో దాగి ఉంటారు. మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ వెనక అసలు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలిసి వస్తుంది. ఇది మీకు మొదట బాధ కలిగిస్తుంది. కానీ ఇది అవసరమైనటువంటి బాధ. ఈ నిజం బయటపడకపోతే మీరింకా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచన చేయవద్దు. శని భగవానుడి యొక్క పని మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. నిశ్శబ్దంగా దూరంగా ఉండటం మీకు రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా సరే మీ పని విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు. కానీ చాలాసార్లు మీ శ్రమకు తగినటువంటి ఫలితం దక్కటం లేదు. అయితే మీ పని రంగంలో ఒక మార్పు అనేది ఈ 4 రోజుల్లో మొదలవటం మీరు ఖచ్చితంగా చూస్తారు. మీరు కోరుకున్నది కాకపోయినా సరే మీకు అవసరమైనదే భగవంతుడు మీకు దగ్గర చేసేలా చేస్తాడు. మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. గ్రహాల అనుకూలత మీకు బాగా విపరీతంగా ధనయోగాన్ని తెచ్చిపెడుతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవటానికి కూడా మంచి అనువైనటువంటి సమయము. ఈ 4 రోజులు గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, చేసినటువంటి అప్పులు, ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. అలాగే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి భగవంతుడైతే సమాధానం గట్టిగానే ఇవ్వబోతున్నాడు. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీరు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఎక్కువగా మీకు తోడవ్వబోతుంది. మీలో లెక్కలేనన్ని మంచి గుణాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి. మీరు చాలా అందంగా అలాగే మంచి మనస్తత్వంతో ఉంటారు. అందమైన మనసును కలిగి ఉంటారు. మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. కల్మషం లేకుండా ఉంటుంది. అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. మీ మాటల్లో ఉన్నటువంటి తేనె పలుకులు అసలు అబద్ధాలనేవి చెప్పటం కానీ నటించటం అనేది కానీ మీకు అసలే తెలియదు. మీ నైజం కూడా కాదు. మీ అభిప్రాయాలు నిర్భయంగా ఎవరికైనా సరే నెక్కచ్చిగా తెలియజేస్తారు. అది ఎంత పెద్దవారికైనా సరే మా అభిప్రాయం ఇదే, మా విధానం మేము ఇలాగే ఉంటాము అని నెక్కచ్చిగా తేల్చి చెప్తారు. అలాగే ఎదుటివారి యొక్క తప్పులను ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత హోదాలో ఉన్నా సరే మీరు ఈ తప్పు చేశారు అని చెప్పటానికి మీరేమాత్రము వెనకడుగు వేయరు. ఇక మీ యొక్క స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. దానివలన మీకు తెలియకుండానే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారు. ఎప్పటికీ కూడా సత్యం వైపే నిలబడాలి అనేది మీ యొక్క ధ్యేయం. ఎవరిని మోసం చెయ్యాలి అనేటటువంటి దుర్బుద్ధి అనేది మీకు ఎప్పుడూ ఉండదు. కానీ విధి వైపరీత్యం ఏంటో తెలుసా? మీరు ప్రాణంగా భావించినటువంటి వారు నా వాళ్ళు అని మీరు గుండెల్లో పెట్టుకున్నవారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేస్తారు, చేస్తూనే ఉంటారు. ఇక తీవ్రంగా వీటిని మీ మనసుకు బాగా ఎక్కువగా తీసుకొని చాలా రోజులుగా మీరు నిరాశ,
నిస్పృహకు లోనటువంటి సందర్భాలు లేకపోలేదు. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసును మీరు కలిగి ఉంటారు. కాబట్టి ఎదుటివారి కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవాలి అని చూసేటటువంటి మీరు మిమ్మల్ని చాలా వరకు కూడా మోసం చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీరు పట్టించుకోకుండా అందరూ కూడా నావారే నాలాగే ఉంటారు కదా, నాకు సొంతమైన వారు, నేనెందుకు వారి మీద పగ పెంచుకోవాలి, ఎందుకు వారిని నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచన మీరు కలిగి ఉంటారు. ఇదే మీకు దైవం మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడటానికి ఒక శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. మీ యొక్క ఆలోచన విధానం, మీ మంచితనానికి భగవంతుడు కూడా ఫిదా అయిపోతూ ఉంటాడు. కాబట్టి మీరెంత మంచివారు అనేది, ఎంత మంచి కర్మలు చేశారనేది భగవంతుడికి మాత్రమే తెలుసు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అందుకోబోతున్నారు. అయితే ఇది ఓదార్పుగా చెప్పే మాటలు కాదు. నిజంగా కష్టమైనటువంటి ఈ సమయంలో, ఈ 4 రోజుల్లో మీకు భగవంతుడు అండగా నిలబడబోతున్నాడు. ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబంలో చిందరవందరగా ఉన్నటువంటి బంధాలను తిరిగి మరలా అందంగా బలోపేతంగా చేయబోతున్నాడు. భగవంతుడు ఏ విషయాన్ని కూడా మర్చిపోడు. సూర్యచంద్రుడు, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి గాలి, అలాగే పంచభూతాలు అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము, మనం ఎటువంటి పనులు చేస్తున్నాము అని ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అదృష్టం అనేది మీ చెంతకు చేరటం ఖాయం. జీవితంలో మీరెన్నో విలువైనటువంటి వాటిని కోల్పోయి ఉన్నారు. ఒంటరిగా బ్రతికినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ నావారే నన్ను ఇలా మోసం చేస్తున్నారు అని మీరు తట్టుకోలేక చాలా కాలం వరకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీలో మీరే చాలా రోజులుగా కుంగిపోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే, మరలా వారితో నటించకపోతే, మాట్లాడకపోతే జీవితం ముందుకు సాగదు కదా. మరలా వారితో మాట్లాడకపోతే ఇక జీవితంలో మనకంటూ ఒక బంధం అనేది ఉండదేమో, మనమే ముందుకు సాగుదాంలే అని అన్నట్లుగా మీరు మొహమాటం చేత ఎక్కువగా కొంతమంది బంధాలను మీ జీవితంలో ఉంచుకుంటారు. కోల్పోనివ్వకుండా జాగ్రత్తగా ఉంటారు. మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఎవరిని నొప్పించుకోకుండా, ఎవరితో కూడా భేదాభిప్రాయాలు లేకుండా, గొడవలు పడకుండా చాలా ఆప్యాయంగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మీరెంత సంతోషంగా, ఆనందంగా ఉండటానికి కొంతమంది వ్యక్తులు అస్సలు ఓర్వలేకపోతున్నారు. అరే, వీడిని ఎన్ని రకాలుగా దెబ్బతీస్తున్నాం, మరి వీడేంటి మన ముందు ఇంత సంతోషంగా ఉంటున్నాడు, మనం ఏ రకంగా వీడిని నాశనం చేయాలి అని ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. మీ మీద మరింత ఎక్కువగా ప్రేమను కనపరుస్తూనే లోపల ఎక్కువగా మీ మీద ఏడుస్తూ ఉన్నారు. అయితే మీ యొక్క శత్రువులు కూడా తలదించుకునే విధానం, మీ యొక్క జీవనశైలి, మీ మాట తీరు, మీ మనసు మీ యొక్క వరం అనే చెప్పుకోవాలి. ఆ భగవంతుడిచ్చిన వరంగానే భావించండి. మీ ప్రవర్తన చూసి శత్రువులు కుళ్ళుకుంటారు. అలాంటి మీకు భగవంతుడిచ్చినటువంటి అవకాశాన్ని మీరు 4 రోజుల్లో అందిపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అదృష్టాన్ని మీరు తప్పకుండా పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కావచ్చు. ఇలా మీరే రంగంలో ఉన్నా సరే, మీరెక్కడ ఉన్నా కానీ మీ యొక్క అభివృద్ధి అనేది చాలా మెరుగుపడుతుంది. మీరు అభివృద్ధి పదంలోకి నడవబోతున్నారనే చెప్పుకోవాలి. మీ జీవితం ఎప్పటి వరకు మీరు అనుకున్నట్లుగా సాగకపోయి ఉండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో భగవంతుడు మీకు అనేక రకాల అవకాశాలనైతే ఇవ్వటం ఖాయం. ముఖ్యంగా ఎస్ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీకు అనేక రకాల లాభాలు కనిపిస్తున్నాయి. కానీ పి అనే వ్యక్తితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పి అనే అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి మీకు అటు శత్రుపరంగా, లేదంటే మిమ్మల్ని నాశనం చేయాలి అనే విధంగా చూస్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అయితే మీ చుట్టూ ఉన్నవారు స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా కానీ సలహాలిస్తే అందులో లోతు ఎంత ఉంది అంటే, జాగ్రత్తగా వారిచ్చేటటువంటి సలహాలలో ఎటువంటి నిజమనేది దాగి ఉంది అనేది లోతుగా ఆలోచించడం చాలా మంచిది. మీ యొక్క కష్టార్జితంలో మీరు ఒక్క రూపాయినా సరే, మీ కష్టార్జితంలో నుంచి వచ్చే రూపాయితో చాలా తృప్తిగా ఉంటారు. మీ తృప్తిని చూసి కొంతమంది శత్రువులు ఏడుస్తూనే ఉంటారు. మీకు ఉన్నటువంటి సోమరితనం కానీ, లేదంటే మీకు అసలు సోమరితనం అనేది లేకపోవటం, అలాగే మీ మంచితనం, మిమ్మల్ని అందరూ కూడా పొగడటం, మీకు సమాజంలో దక్కే గౌరవాన్ని చూసి మీ శత్రువులు నోరెళ్ళ పెడతారు. మీ విజయాన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలి అని కాపు కాచుకొని ఉంటారు. రేయింబవళ్ళు కూడా మీరు కష్టపడుతుంది చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎక్కడ సుఖంగా, హాయిగా మీ కుటుంబంతో గడుపుతారు అని వారు నిద్రపోకుండా కళ్ళు ఎర్రవి చేసుకొని చూస్తూ ఉంటారు. భగవంతుడు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా
దైవానుగ్రహంలో మీరు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు పరమేశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. అలాగే శివాలయంలో మీ పేరుతో, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరుతో కూడా శివార్చన లేదంటే అభిషేకం చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి పేర్లతో అందరూ కూడా కలిపి చక్కగా అభిషేకం అర్చనలు చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. శివాలయ దర్శనం మీకెంతో అద్భుతాన్ని కలిగిస్తుంది. గొడవలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి. ఈ 4 రోజులు మీరు తప్పకుండా కొన్ని మార్పులు చూస్తారు. కష్టాల నుంచి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. అలాగే అందమైనటువంటి వాతావరణం ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడనే చెప్పుకోవచ్చు. అడుగడుగున మీకు భగవంతుడు తోడుగా ఉన్నాడు అని మీ మనసుకు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. ఎప్పటినుంచో ఆగిపోయినటువంటి పనులు, మీ ప్రణాళికలు ఇవన్నీ కూడా వాటంతట అవే మొదలవుతాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఈ 4 రోజుల్లో మీ జీవిత భాగస్వామి ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తప్పకుండా పాటించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తప్పకుండా తీసుకోండి. ఇక అలాగే కొత్త బంధాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. ప్రేమపరంగా ఎవరికైతే గతంలో చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోయి ప్రేమపరంగా మీరు అద్భుతంగా మంచి బంధాన్నైతే మీ జీవితంలోనికి తిరిగి మరలా కోల్పోయినటువంటి బంధం కావచ్చు, లేదంటే కొత్త బంధం కూడా కావచ్చు, ఇలా ఏదైనా కానీ ప్రేమ బంధం అయితే స్ట్రాంగుగా ఉంటుంది. అలాగే మీ ప్రేమను పెద్దలు కూడా అర్థం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ దగ్గరకు కొంతమంది వ్యక్తులు కూడా సలహాలు, సూచనలకు వస్తారు. మీరు చేసినటువంటి మంచి మంచి పనులు కావచ్చు, మీ ఆర్థిక అభివృద్ధిని చూసి కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు చేరుకుంటారు. మీ దగ్గర సలహాలు, సూచనలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీరు చేసినటువంటి ప్రతి పని కూడా మీకు 100 రెట్ల మంచి ఫలితాన్నైతే అందివ్వటానికి ఆ భగవంతుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. మీ మంచితనమే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతుంది. కాబట్టి మీ యొక్క మంచితనాన్ని ఎక్కడా కూడా కోల్పోవద్దు. మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఎవరి కోసం బతకటం లేదండి. ఇప్పుడు ₹1 అవసరం అనుకోండి. ఎవరు కూడా ఇచ్చినటువంటి రోజుల్లో మనం బతకటం లేదు. ఈ 4 రోజుల్లో మీరు స్టార్ట్ చేసి వదిలేసినటువంటి పనులు కూడా తిరిగి మీ దగ్గరికి రావచ్చు. అవే లాభాలను కూడా పొందేలా చేయవచ్చు. ఈ 4 రోజుల్లో అధికమైనటువంటి శుభవార్తలు అటు వివాహ విషయంలో కావచ్చు, ప్రేమ బంధంలో కావచ్చు, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా మీ ధర్మగుణానికి తగినటువంటి ఫలితం అనేది లభించే రోజులుగా చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మిమ్మల్ని వరించి మీకు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి రోజులుగా అనుకోవచ్చు. ఇంట్లో ధనం కూడా కలిగినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాలలో మీ వద్దకు చేరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక ఈ రాశి యొక్క సంతాన పరంగా కూడా మంచి మంచి శుభవార్తలు వినే యోగమైతే కనిపిస్తుంది. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తెస్తారు. అలాగే ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇక వ్యాపారంలో అయితే వ్యాపారస్తులకు ఊహించినటువంటి లాభాలు ఈ 4 రోజులు గడించబోతున్నారు. కొత్త ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నారు. మీ వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరించబోతుంది. మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండటం చూస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమానురాగాలు పెరిగి పండగ వాతావరణం అనేది ఏర్పడబోతుంది. ఇక ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరిగి శుభవార్తలు అందుకునే యోగం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా మీకు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక నిరుద్యోగులకైతే యువతీ యువకులు మీ ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రయత్నాలన్నీ ఫలించి స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది మీరు చేజిక్కించుకోబోతున్నారు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది తప్పకుండా లభిస్తుంది. ఇక మీరు చాలా జాలి, కరుణ గుణాలను కలిగినటువంటి వ్యక్తులు. ఆపదలో ఉన్నవారిని చూస్తే హృదయం చెలించిపోయే వ్యక్తులు. అయితే ఈ 4 రోజులు మీకు పెద్దగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఏదైనా పేదవారు కనిపిస్తే మీ వంతుగా మీరు సహాయం చేయండి. ఇంట్లో దీపారాధన అలవాటు ఉన్నవారు తప్పకుండా నిత్యం దీపారాధన చేసుకొని హనుమాన్ చాలీసా పఠించడం, నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో పిల్లలకు చాలా మంచిది. అలాగే ముఖ్యంగా ఎస్ అలాగే పి అనే పేర్లతో ఎస్ అనే వ్యక్తి మీకు లాభం చేకూరుస్తారు. పి అనే వ్యక్తి వలన మీకు కొంచెం ఆర్థికంగా కావచ్చు, మీ యొక్క జీవితంలో ఏదైనా కష్ట నష్టాలు రావటం వలన మీకు ఈ పి అనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు.